అంతా ఎక్కడిదక్కడ ఎండిపోతుందా? ఏం వానలు లేవా, నీళ్ళు లేవా? నీళ్ళు లేవు, వానలేక ఇప్పుడెక్కడి ఏం లేవంటావు? ఏం లేవు. మోడీ పాలన ఎట్ట అనిపిస్తుంది? మోడీ తెలుసా? ఏమో అవి మనకేం తెలుసు. మోడీ తెలియదా? అనంగా ఇన్నా. రేవంత్ రెడ్డి అనంగానే ఇన్నా. ఆయన కూడా అంతేనా? ఎమ్మెల్యే ఎవరు మీకు? ఏమో అయ్యా ఇప్పుడు ఎవరో మరి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీకు? మీకు ఎమ్మెల్యే తెలియదు ఎవరు? ఓటేసామన్నా? ఇక ఓటు వేయమా ఏటో దిక్కు పోయి గుద్దుడమేనా? ఏది పడుతుంది? చేకేసినా కాలుకేసినా? చేకేనా? చేకేసినా ఓటు? పోతే ఎదుకోవడానికి వేసినాం. 2000 ఇచ్చిరా చెయ్యోళ్ళు? 2000ఏనా చెయ్యాల? దేనికి వేసినావు మరి? పైన చూసి కింద అవుతాడు. అదే ఎమ్మెల్యే ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డి తెలుసు ఎవరు? అనంగానే అయినాం మేము, ఆయన దగ్గరికి పోయి మాట్లాడినాం. అనంగానే అయినాం కానీ దగ్గరికి పోయి మాట్లాడినాం. మోడీ గారి పాలన ఎలా ఉంది? ఇప్పుడు దేశం ఉన్నదే చాలా భయంకరమైన పరిస్థితిలో. అవునా? భారత ప్రజాస్వామ్యానికి చాలా గడ్డు కాలం. ఎందుకని? మనది బహుళ సమాజం. అంటే ఇక్కడ ఒక్క మతం ఉండదు, ఒక్క కులము లేదు. చారిత్రక పరిస్థితుల కారణంగా ఇక్కడ సరే మనిషికి ఉన్నటువంటి బేస్లో ఉన్న భయం నుంచి అనుకో ఒక విధమైనటువంటి దేవుణ్ణి ప్రార్థిస్తే ఏదో జరుగుతుందన్న ఆశతోని నమ్మకం ఉంది. కానీ సైన్స్ అనేది ప్రపంచ చరిత్రలో ఆధునిక ప్రపంచాన్ని ఆల్రెడీ ఆవిర్భవింపజేసింది. కాబట్టి మన దేశమే కాదు, ప్రపంచమే. ఆ సైన్స్ బేస్డ్గా ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది కాబట్టి భారతదేశం కూడా ముందుకెళ్ళిపోవాల్సిందే. దాన్ని నిరోధించేటువంటి మతోన్మాద రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ. వాటిని నిరోధించేంత శక్తి ప్రజలకు ఉంటుంది. ప్రజలు నిజాయితీగా ఉంటారు. ఇక్కడ వ్యవస్థలో ఎదిగినోడే చాలా అది ఉంటాడు. ప్రజలు ఉంటారు కానీ ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనది. విద్యావంతులైనటువంటి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఏం చదివారు సార్ మీరు? నేను సాహిత్య విద్యార్థిని. పీజీ వరకు సాహిత్యం చదివినా, ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నా, సాహిత్య ఉద్యమంలో ఉన్నా. ఈ విషయాలలో అనేకమైన ఉపన్యాసాలు విన్నా, చదివినా. ఇచ్చారా? ఇచ్చే దగ్గర ఇచ్చాను, నా స్థాయిలో ఇచ్చే దగ్గర ఇచ్చాను. మీలాంటి యువకుల దగ్గర నేను 40 ఏళ్ళు పైగా ఉపాధ్యాయుని. ఈ చుట్టుపక్కల భువనగిరి చుట్టుపక్కల కొన్ని వేల మంది నా విద్యార్థులు ఉంటారు. అటు వెంకిరాల నుంచి ఇటు బొల్లేపల్లి, తెకుల సోమారం, బస్వాపూరు, చందుపట్ల ఒక 40 ఏళ్ళు పైన. ఈ రోజుల్లో రాజకీయాలను చూస్తుంటే కష్టం ఉంది బాబు, చాలా భయంకరమైంది. మాట్లాడే వాళ్ళు స్వేచ్ఛ లేదు, భయపడుతూ ఎంతో ధైర్యంగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. అయితే దీనికి మించినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఎవడు మనను భయపెట్టే వాడేమి గెలవలేడు. వాడు మనను భయపెడుతుంటే వాడు భయపడుతున్నాడు అని అర్థం. అది ఎందుకంటే వాని విధానం తప్పు. వాడు డబ్బుతోని, వాడు ఎలక్టోరల్ బాండ్స్ తోని, కులాలతోని, మతంతోని తప్పుడు పద్ధతిలో ఉన్నాడు. ఒకనాడు హిట్లర్ ఉన్నట్టు, ముసోలిని ఉన్నట్టు. అయితే ప్రజలు కొంత వెనుకబడి ఉన్నారు. ఒకటి వేరువేరుగా ఉండడం వల్ల ఐక్యత అనేది కొంచెం కష్టం. వేరువేరుగా ఉండడానికి కూడా ఈ చరిత్రలో మూలాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీ భువనగిరి నుండి రేపు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? నేను ఈ పర్టికులర్ విషయాలు ఏం మాట్లాడా. నేను పెద్ద ఓట్లతోనే మార్పు పెద్ద వస్తుందని కూడా అనుకోను. ప్రజలు చైతన్యవంతులయ్యి విప్లవాత్మకంగా మన తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది, అదో పెద్ద హిస్టరీ. అట్లాగే భారత స్వాతంత్రం కూడా కేవలం గాంధీ వాళ్ళ ద్వారా వచ్చిందని కాదు. రైతాంగ పోరాటాలు, గొప్ప రైతాంగ పోరాటాలు జరిగినాయి. కానీ వాటి ఫలితాలు ప్రజలకు అందలే. ముఖ్యంగా ఇక్కడ రజాకారు వ్యవస్థను తరిమి కొట్టడంలో కీలక పాత్ర. రజాకారునే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన హిందువులు అనుకున్నటువంటి తెలుగు జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళతోని పెట్టుకొనే వాళ్ళు పెద్ద రజాకారులే. చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ, నల్గొండ అంటే అర్థమైంది. అక్కడ ఎర్రవాడి దొర ఉండేటోడు, ఇస్నూరు రామచంద్రారెడ్డి ఉండేటోడు. ఆ ప్రజలను, ఆ ఆడవాళ్ళు కలుపులకు పోతే వాళ్ళు పాలు పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే డొప్పలలో పాలు విండిపించి వాళ్ళు తాగిన చరిత్ర దుర్మార్గమైన చరిత్ర. మీలాంటి యువకులు పనిచేయాలి. ఇప్పుడు నువ్వు ఎట్లయితే నీ వృత్తిని పనిచేస్తున్నావు, ఇక్కడ కూడా నిజాయితీగా ఉండాలి. ఈ రోజు
చాలా దరిద్రపు మీడియా ఉంది. అవును, మీడియా వర్క్ చేస్తలేదు, మీడియా అమ్ముడు పోయింది. 100%. కానీ మీలాంటి యువకులు చాలా సాహసంగా పనిచేయాలి.